కాశీ 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 నోటితో పలికితేనే కాశీయాత్ర చేసిన పుణ్యం వస్తే మరి కాశీ విశ్వనాథుణ్ణి మన చేతులతో స్పృశించే అదృష్టం రావడం అనేది మన రాతలో ఉండటం కాదండి, చేతి గీతల్ని అంటే రాతల్ని మార్చే శక్తి ఆ స్పర్శకుందిట. ఎంతోమంది గమనించి చెప్పినటువంటి సత్యమిది. అందుకే చాలామంది స్పర్శ దర్శనానికి తహతహలాడిపోతూ ఉంటారు. కాశీ విశ్వనాథుణ్ణి స్పృశించాలి అనుకోవడం తప్పు కాదు. సరైన ప్లానింగ్తో టూర్ ఉంటే మాత్రం ఎవ్వరైనా స్వామివారిని తాకొచ్చు. స్వామివారికి 3 పూటల స్పర్శ దర్శన ఏర్పాట్లు దేవస్థానం తరపునుంటాయి. అయితే పర్వదినాలు, వీకెండ్స్, విశేష మాసాల్లో ఇవి కుదించొచ్చు, రద్దు చెయ్యనవచ్చు. ప్రతిరోజు ఉదయం 2:30 గంటల నుంచి 6 గంటల వరకు స్పర్శ దర్శనం అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు, సాయంత్రం సప్తర్షి హారతి సమయంలో 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ఆయా సేవలు పూర్తయ్యాక గర్భాలయం 4 ద్వారాల గుండా దర్శనాలకు వదులుతారు. అప్పుడు తాకేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ సేవల్లో మనం కూడా పాల్గొనవచ్చు. 3 నెలల ముందు నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదా ఎటువంటి హడావుడి లేకుండా కాశీయాత్ర ప్లానింగ్ ఉంటే మాత్రం ఒక రోజు ముందే నంది సర్కిల్ దగ్గరకొచ్చి అక్కడ గేట్ నెంబర్ 4కి వెళ్లేటువంటి మార్గంలో లెఫ్ట్ సైడ్లో విశ్వనాథ టెంపుల్ అఫీషియల్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మన గుర్తింపు కార్డు చూపిస్తే గనక మనం అనుకున్నటువంటి తేదీ నాడు దర్శనాల్ని పొందొచ్చు. కార్తీకంలోనే పుణ్యం, కుంభమేళ సమయంలోనే పుణ్యం అని భావిస్తే మాత్రం అప్పుడు దర్శనాలనేవి మన అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదే జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశంగా భావించి సరైన ప్రణాళికతో వస్తే మాత్రం అక్కడ స్థానికంగా ఉండేవారు దర్శనం విషయంలో చాలా సహాయపడతారు. ప్రశాంతంగా స్వామివారి ఏ సేవలో అయినా పాల్గొనవచ్చు. జై కాశీ, దివ్యకాశీ, భవ్యకాశీ.